Hi students, you are watching M versus M teaching channel. మనకు తెలుసు డైలీ మనం నెంబర్ సిస్టమ్ సంబంధించి క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇప్పుడు నెంబర్ సిస్టంలో పార్ట్ 4. సో ఈరోజు మనం డివిజిబిలిటీ రూల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇవి చేయబోయే ముందు మీకు రిజల్ట్ 2022 సైనిక్ ఎగ్జామ్ జనవరి 9th జరిగినటువంటి ఎగ్జామ్ రిజల్ట్స్ ఫిబ్రవరి 2022లో మనకు వస్తాయి. అక్కడ ఆ రిజల్ట్స్లో కలికిరి సైనిక్ స్కూల్స్ కట్ ఆఫ్ మార్క్స్ గురించి ఒక ఎక్స్పెక్టేషన్ బ్రీఫ్గా మీకు చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఏంటంటే కట్ ఆఫ్ మార్క్స్ సైనిక్ కలికిరి 2022 జనరల్ హోమ్ స్టేట్ కట్ ఆఫ్ మార్క్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ 225గా తీసుకుంటున్నాం. కట్ ఆఫ్ మార్క్స్ పేపర్ ఈజీగా వచ్చింది. ఇంకా 250 240 నేను ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నారు చాలామంది. బట్ హోమ్ స్టేట్ జనరల్ కలికిరి 225 కట్ ఆఫ్ అవుతుంది. అదే డిఫెన్స్ తీసుకున్నట్లయితే 240 కట్ ఆఫ్ మార్క్స్గా మన ఛానల్ చెప్తున్నాం. మన ఛానల్ తరఫున డిఫెన్స్ కలికిరి కట్ ఆఫ్ మార్క్స్ 240 మార్క్స్, జనరల్ హోమ్ స్టేట్ కలికిరి 225 మార్క్స్ కట్ ఆఫ్గా చెప్తున్నాను. నెక్స్ట్ ఓబీసీ కట్ ఆఫ్ మార్క్స్ 210 మార్క్స్ చెప్తున్నాను. తర్వాత ఎస్సీ 190 కట్ ఆఫ్ మార్క్స్, ఎస్టీ 160 మార్క్స్ కూడా కట్ ఆఫ్ మార్క్స్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఎస్టీ 160 మార్క్స్, ఎస్సీ 190 మార్క్స్, ఓబీసీ 210 మార్క్స్, డిఫెన్స్ 240 మార్క్స్, జనరల్ 225 మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కలికిరి సైన్స్ స్కూల్ గురించి. ఇది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నేను చేసిన సర్వే ప్రకారం, నాకున్నటువంటి ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్ ప్రకారం నేను చెప్తున్నటువంటిది ఇది. సో నెక్స్ట్ మనం ఈరోజు మన కాన్సెప్ట్ నెంబర్ సిస్టంలో డివిజిబిలిటీ రూల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో డివిజిబిలిటీ రూల్స్ డిస్కస్ చేసే ముందు ఇక్కడ ఉన్నటువంటి ఏ డివిజిబిలిటీ రూల్స్ మనం డిస్కస్ చేయబోతున్నామో ఒకసారి గమనించండి. టెస్ట్స్ ఫర్ డివిజిబిలిటీ. సో డివిజిబిలిటీ బై 2, డివిజిబిలిటీ బై 3, డివిజిబిలిటీ బై 4, డివిజిబిలిటీ బై 5, డివిజిబిలిటీ బై 6, డివిజిబిలిటీ బై 7, divisibility by 8, divisibility by 9, divisibility by 10, divisibility by 11, divisibility by 12. సో ఈ రూల్స్ ని మనం చెక్ చేసుకున్నాం. సో వాటి గురించి డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో నెంబర్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. నెంబర్ సిస్టమ్ చాప్టర్ నుండి ఎవ్రీ ఇయర్స్ నవోదయ ఎగ్జామ్లో అయితే మినిమం 2 or 3 ప్రాబ్లమ్స్ క్వశ్చన్ చేయడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది. సో సైనిక్ ఎగ్జామ్లో కూడా ఈ చాప్టర్లో మనకు బిట్స్ 1 or 2 బిట్స్ అడుగుతుండడం జరిగింది. ఆర్ఎంఎస్లో కూడా అడుగుతున్నారు. సో ఇప్పుడు మనం నవోదయ ప్రాబ్లమ్స్ని ఫోకస్ చేస్తున్నాం. ప్రీవియస్ ఇయర్స్ నవోదయ ప్రాబ్లమ్ సిలబస్లో ఇచ్చినటువంటి నవోదయ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో అంతకంటే ముందు నెంబర్ సిస్టంలో సో బేసిక్ కాన్సెప్ట్స్లో పార్ట్ 4లో మనం చెప్పుకుంటున్నది టెస్ట్ ఫర్ డివిజిబిలిటీ. సో ఇందులో డివిజిబిలిటీ బై 2 గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, divisibility by 2. So a number is divisible by 2 when its unit digit is even number. Suppose divisibility by 2 గురించి మనం డిస్కస్ చేయబోతున్నట్లయితే, so if you take a number 21, 28, 225, 286, here 21 it is not divisible by 2. So ఇక్కడ units digit is a odd number. Here also in 225 unit digit what is odd number. Here also unit digit what is odd number. So unit place లో odd digit ఉన్నట్లయితే, unit digit odd number అయినట్లయితే ఈ నెంబరు 2 తో డివిజిబుల్ అవ్వదు. ఇది మీకు అందరికీ తెలిసిందే. సో ఇక్కడ 28 యూనిట్ డిజిట్, యూనిట్స్ ప్లేస్, ఇది యూనిట్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్. యూనిట్స్ డిజిట్, యూనిట్స్ డిజిట్ వాట్ ఈస్ హియర్ 8. సో 8 ఇస్ ద ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ యూనిట్స్ డిజిట్స్ లో ఉన్నట్లయితే అది 2 తో కంపల్సరీ డివిజిబుల్ అవుతుంది. 2 can divide
28. So 28 is divisible by 2. 2 divides 28 or 28 is divisible by 2. So divisibility by 2 అన్నట్లయితే a number is divisible by 2 when its unit digit is even number. When its unit digit is even number. So here in this number, what is unit digit? 6. 6 is the even number. So 6 even number means this total number is divisible by 2. So 28 2 తో డివైడ్ చేసినట్లయితే 2 14 jar 28, 2 1 jar 1, 2 2 1 jar 2, 2 4 jar 8, 2 14 jar 28. అంటే 28 అనేటువంటిది 2 తో డివిజిబుల్ అవుతుంది 14 టైమ్స్. అది డివిజన్ చేయకోకనే 2 తో డివిజన్ చేసి ఆన్సర్ 14 అని చెప్పకోకనే 2 తో డివిజిబుల్ అవుతుందా కాదా అని ఎలా గెస్ చేస్తున్నాం. యూనిట్స్ డిజిట్ ఈవెన్ నెంబర్ అయితే అది 2 తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 225 is it divisible by 2 or not అన్నట్లయితే కనుక ఇక్కడ మనం డివిజన్ చేయకోకనే రిమైండర్ ఎంత వస్తుంది 0 వస్తుందా రాదా అని చెక్ చేయకోకనే అంత ప్రాసెస్ చేయకమునిపే ఇది డివిజిబుల్ 2 తో డివిజిబుల్ కాదు అని చెప్పొచ్చు. ఎలా యూనిట్స్ డిజిట్ ఆడ్ నెంబర్ ఉన్నట్లయితే ఇది 2 తో డివిజిబుల్ కాదు. ఇక్కడ ఆడ్ నెంబర్ యూనిట్స్ డిజిట్ ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది 2 తో డివిజిబుల్ అవుతుంది అంటే రిమైండర్ 100% 0 వస్తుంది. నువ్వు 2 తో డివిజన్ చేస్తే రిమైండర్ వాట్ ఈస్ 100% 0 వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే 286 ని 2 తో డివైడ్ చేస్తే కనుక రిమైండర్ 0 వస్తుంది అన్నట్లయితే కనుక అంటే అర్థం ఏంటి 2 divides 286 అంటే 286 is divisible by 2. సో ఇక్కడ 286 2 తో డివైడ్ అవుతుంది. అది మనకి ఎలా అంటే రిమైండర్ 0 వస్తుంది. ఇది డివిజన్ చేయకనే ఎలా చెప్తున్నామంటే కనుక యూనిట్స్ ప్లేస్ లో ఈవెన్ నెంబర్ ఉన్నట్లయితే కనుక అది 2 తో డివిజన్ అవుతుంది అని మనం చెప్పొచ్చు. సో ఇక్కడ డివిజిబిలిటీ రూల్స్ అంటే మనం ఏం చెప్తున్నామంటే దాన్ని ప్రాపర్ గా డివిజన్ చేయక ముందే రిమైండర్ 0 వస్తుందా అని అనేంత వరకు ఆన్సర్ ప్రొసీజర్ చేయక ముందే అక్కడ నెంబర్ చూస్తూనే ఆ నెంబర్ 2 తో డివిజిబుల్ అవుతుందా కదా అలాగే 3 తో డివిజిబుల్ అవుతుందా కదా అని చెక్ చేయడం అనేటువంటి డివిజిబిలిటీ రూల్స్. మనం డివిజన్ చేయకోకనే కనుక్కోవాలి అది 2 తో డివిజిబుల్ అది ఈ నెంబర్ తో డివిజిబుల్ అవుతుందా కాదా అని. సో అది ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ వాట్ ఈస్ వితౌట్ ప్రాసెస్ ఆఫ్ ద డివిజన్ we can expect the divisibility test. So what is the result అంటే మనకు అది డివిజిబుల్ అవుతుందా కాదని మనం ఎక్స్పెక్ట్ చేయగలగాలి. ఈ ప్రాసెస్ డివిజన్ ప్రాసెస్ చేయకనే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఇప్పుడు దాని గురించి నెక్స్ట్ డివిజిబిలిటీ బై 3 ఏం చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంతకు ముందు చెప్పింది యూనిట్స్ ప్లేస్ లో డివిజిబిలిటీ బై 2 లో వచ్చి యూనిట్స్ డిజిట్ ఈవెన్ నెంబర్ అని చెప్పారు. సో డివిజిబిలిటీ బై 3 అన్నట్లయితే కనుక మీరు ఒక నెంబర్ ఏదైనా తీసుకున్నట్లయితే 324 ఈ నెంబర్ 3 తో డివిజిబుల్ అవుతుందా కాదా అని ఇప్పుడు మనం డివిజిబిలిటీ బై 3 గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ నెంబర్ 3 తో డివిజిబుల్ అవుతుందా కాదా అని డిస్కస్ చేస్తున్నాం. సపోజ్ వితౌట్ డివిజన్ 3 తో డివిజిబుల్ అవుతుందంటే 3 తో డివిజన్ చేసే ప్రాసెస్ అంతా చేయకూడదు. ఇలా కాకుండా ఇలా డివిజన్ చేయకోకముందే ఇది డివిజన్ అవుతుందా కాదా అని చెక్ చేయాలి. అది మనకు ముందే తెలియాలి డివిజిబుల్ అవుతుందా కాదా 3 తో డివిజిబుల్లా కాదా. ఎలా 3 తో డివిజిబుల్ అని అంటే సో గివెన్ నెంబర్ లో సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంతో చెక్ చేయాలి ఈజీగా. సమ్ ఆఫ్ ద డిజిట్స్ వాట్ ఈస్ 3 + 2 + 4 వాట్ ఈస్ so 3 + 2 5 5 + 4 9. So 9 is divisible by 3. Sum of the digits is divisible by 3 means this number is divisible by 3. ఇప్పుడు చూడండి 324 3 తో డివైడ్ 100% డివైడ్ అవుతుంది. So 324 is divisible by 3. So we can get remainder 0 100%. ఎలా చెప్తున్నాను నేను డివిజన్ చేయకపోతే రిమైండర్ 0 వస్తుంది డివిజిబుల్ అవుతుంది. నేను ఎలా చెప్తున్నానంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 అనేది 3 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ గివెన్ నెంబర్ 3 తో డివిజిబుల్ అవుతుంది అని చెప్తున్నాను. ఇఫ్ యు టేక్ అనదర్ ఎగ్జాంపుల్ సపోజ్ 3
5, 6, 8. Is it divisible by 3? I don't know. Is it divisible by 3 or not? ఇక్కడ మనకు చూడండి 3 plus 5 what is 8, 8 plus 6 14, 14 plus 8 what is 22. So 22, 3 plus 5 8, 8 plus 6, 8 plus 6 what is 14, 8 plus 6 14, 14 plus 8 22. So 22 is not divisible by 3. 3 cannot divide the number 22. So ఇక్కడ 22 3 తో డివైడ్ అవ్వదు కాబట్టి ఈ నెంబర్ ఈ 22 ఎప్పుడు వచ్చింది, ఈ డిజిట్ ఆ నెంబర్లోని డిజిట్స్ సమ్ చేసుకుంటే వచ్చింది. ఆ 22 3 తో డివైడ్ అయితే ఈ నెంబర్ 3 తో డివైడ్ అవుతుంది. ఆ 22 3 తో డివైడ్ అవ్వదు కాబట్టి 3, 5, 6, 8 కూడా 3 తో డివైడ్ అవ్వదు. సో డివిజిబిలిటీ బై 3 అనే దాంట్లో మనకు 324 అనేది 3 తో డివిజిబుల్ అవుతుంది. బట్ 3, 5, 6, 8 అనేటువంటి ఈ నెంబర్ 3568 అనే నెంబరు 3 తో డివిజిబుల్ కాదు. అంటే వితౌట్ ప్రాసెస్ ఆఫ్ ద డివిజన్, అంటే నేను డివిజన్ ప్రాసెస్ చేయకనే రిమైండర్ 0 వస్తుందని నేను చెక్ చేసుకోకనే అది డివిజిబుల్ కాదు అని చెప్తున్నా. ఎలా అంటే ఈ లాజిక్ తోటి ఆ డిజిట్స్ సమ్ చేయడం, సమ్ వచ్చి 3 తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 3 తో డివిజిబుల్ అవుతుంది. సమ్ 3 తో డివిజిబుల్ కాకపోతే ఆ నెంబర్ 3 తో డివిజిబుల్ కాదు. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ డివిజిబుల్ బై 3 అనే కాన్సెప్ట్ ఇక్కడ ఇంపార్టెంట్. అంటే డివిజిబిలిటీ బై 3 అని అంటే కనుక ఏ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 3 వెన్ sum of the digits of a number is divisible by 3, the number is divisible by 3. Sum of the digits is divisible by 3 when sum of the digits is divisible by 3, the number is divisible by 3. The number is. So ఈ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ divisibility by 4. డివిజిబిలిటీ బై 4 గురించి మాట్లాడుతున్నానండి. సో మనం డివిజిబిలిటీ బై 2, డివిజిబిలిటీ బై 3 అయిపోయింది. నౌ డివిజిబిలిటీ బై 4. ఏ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 4 వెన్ ఇట్స్ ఎక్స్ట్రీమ్ రైట్ 2 digits నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 4, ద టోటల్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 4 అని చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే సపోజ్ ఇఫ్ యూ టేక్ 4 to 4, if you take 4 to 4, so this number is divisible by 4. Next 424 అనే నెంబర్ తీసుకున్నానండి. ఈ నెంబర్ 4 తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. 4 తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయాలన్నట్లయితే కనుక రైట్ సైడ్ నుండి లాస్ట్ 2 digits అంటే యూనిట్స్ డిజిట్, టెన్స్ డిజిట్ ప్లేస్ లో ఉన్నటువంటి ఈ 2 digits తోటి ఫామ్ అయ్యేటువంటి నెంబర్ ఇది కనుక 4 తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ 424 అంతా 4 తో డివిజిబుల్ అవుతుంది. ఇది ఫార్ములా. డివిజిబిలిటీ బై 4 అనేటువంటి ఈ టెస్ట్ మనం ఇది వితౌట్ ప్రాసెస్ ఆఫ్ ద డివిజన్ 424 ని 4 తో డివిజన్ చేసి రిమైండర్ 0 వస్తుందా అని చెక్ చేయకనే అది 4 తో డివిజిబుల్ అవుతుందా కాదని మనం ఎలా చెప్పొచ్చు అంటే, సో నెంబర్ లో లాస్ట్ 2 digits ఎక్స్ట్రీమ్ రైట్ డిజిట్స్, 2 ఎక్స్ట్రీమ్ రైట్ డిజిట్స్ అంటే చివర్లో ఉన్నటువంటి రైట్ సైడ్ ఉన్నటువంటి 2 digits తో ఫామ్ అయ్యేటువంటి నెంబర్ ఎంత నెంబర్ అయినా కావచ్చు. ఒకవేళ అది 6428 4 digit నెంబర్ కూడా కావచ్చు. చివర్లో రైట్ సైడ్ నుండి లాస్ట్ 2 digits తో ఫామ్ అయ్యేటువంటి నెంబరు 4 తో డివైడ్ అయితే if it is divisible by 4, the total number is divisible by 4 అని అర్థం. ఇక్కడే ఒకవేళ 786 212 అని ఒక నెంబర్ ఉంది, బిగ్ నెంబర్.
ఈ నెంబర్ కూడా 4తో డివిజిబుల్ అవుతుందా కాదా అని నేను చెక్ చేయాలనుకున్నాను. అంటే 4తో డివిజిబుల్ అవుతుందంటే 4 ఇలా బ్రాకెట్ వేసి 7 8 6 2 1 2 అని రాసి ఇట్లా 4 వేసి ఇట్లా డివిజన్ చేసి రిమైండర్ 0 వస్తుందా లేదా అని చెక్ చేసుకొని రిమైండర్ 0 వస్తే ఇది 4తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పే ప్రాసెస్ కంటే ముందు టెక్నిక్గా లాజిక్గా 4తో డివిజిబుల్ అవుతుందా కాదా అని ఎంత పెద్ద నెంబర్ అయినా ఎలా చెప్పచ్చు అంటే ఎంత బిగ్ నెంబర్ ఇచ్చినా చివర్లో ఉన్నటువంటి 2 డిజిట్స్ ఫ్రమ్ రైట్ సైడ్ లాస్ట్ 2 డిజిట్స్ యూనిట్స్ ప్లస్ టెన్స్ ప్లస్ లో ఉన్నటువంటి 2 డిజిట్స్ ని ఫామ్ చేస్తే ఆ 2 డిజిట్స్ ఫామ్ చేసేటువంటి నెంబర్ 4తో డివిజిబుల్ అయితే yes 12 is divisible by 4 so 4 can divide 12 so కాబట్టి అంటే అర్థమైంది 12 is divisible by 4 అన్నట్లయితే ఈ లాస్ట్ 2 డిజిట్స్ తో ఫామ్ అయ్యే నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుందంటే టోటల్ నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుంది. నువ్వు డివైడ్ చేసినట్లయితే రిమైండర్ 0 వస్తుంది, డౌటే లేదు. నేను రిమైండర్ అంటే డివిజన్ చేయకముందే అది 4తో డివిజిబుల్ అవుతుందా కదా అని చెక్ చేసేటువంటి టెస్ట్ ఫర్ డివిజిబిలిటీ. సో డివిజిబిలిటీ బై 4 అంటే డివిజన్ చేయకోకముందే అది 4తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయడం. సో లాస్ట్ 2 డిజిట్స్ తో ఫామ్ అయ్యేటువంటి నెంబర్ కనుక 4తో డివిజిబుల్ అయితే ఆ నెంబరు మనకు టోటల్ నెంబరు 4తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు చూడండి 6 4 2 8 అని చెప్పాను. సో ఇక్కడ 28 is divisible by 4. 4 can divide 4 can divide 28. 4 7 గా 28. సో అంటే 28 అనేది 4తో డివైడ్ అవుతుంది అంటే ఈ టోటల్ నెంబర్ 6428 అని ఈ టోటల్ నెంబర్ కూడా 4తో డివైడ్ అవుతుంది. అలాగే 24 అనేటువంటిది 6 4 jar 24 అంటే ఈ 424 లో లాస్ట్ 2 డిజిట్స్ 24 ఈ 24 4తో డివైడ్ అయ్యిందంటే కనుక ఈ 24 4తో డివైడ్ అవుతుంది కనుక మొత్తం టోటల్ నెంబర్ 424 అంతా కూడా 4తో డివైడ్ అవుతుంది. సపోజ్ ఇఫ్ యు టేక్ 6 4 2 8 9 is it divisible by 4 or not? No, it is not divisible by 4. How can I say? ఎలా చెప్తున్నానంటే లాస్ట్ 2 డిజిట్స్ 89 అనేది 4తో డివిజిబుల్ కాదు కదండి. 4 టేబుల్లో 89 లేదుగా. 4 టేబుల్లో 89 లేదు, 89 రాదు. కాబట్టి 4 టేబుల్లో 89 లేదంటే 89 is not divisible by 4. 4 cannot divide 89. So therefore 64,289 is not divisible by 4. నేను ఏది డివిజన్ చేయకోకనే రిమైండర్ 0 వస్తుందని చెక్ చేయకోకనే ఇది 4తో డివిజిబుల్ కాదు అని చెప్తున్నాను. ఏంటి ప్రాసెస్? ఫార్ములా ఏంటి కనుక 4తో డివిజిబుల్ అవుతుందా కాదా అన్నట్లే కనుక సో ఏ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 4 when the number formed by 2 extreme right digits is divisible by 4. అంటే ఒక నెంబర్ 4తో డివిజిబుల్ అవ్వాలన్నట్లయితే ఒక పెద్ద నెంబర్ అంతా 4తో డివిజిబుల్ అవ్వాలన్నట్లయితే ఆ నెంబర్లో లాస్ట్లో ఉన్నటువంటి రైట్ సైడ్ ఉన్నటువంటి 2 డిజిట్స్ తో ఫామ్ అయ్యేటువంటి నెంబర్ 4తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ అంతా కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. ఇది ఒక నెంబర్ 4తో డివిజిబుల్ అవ్వాలన్నట్లయితే కనుక ఒక నెంబర్ ఈ నెంబర్ అంతా 4తో డివిజిబుల్ అవుతుందా కాదా అని మనం చెక్ చేయాలన్నట్లయితే ఆ నెంబర్ లాస్ట్ లో ఉన్నటువంటి 2 డిజిట్స్ తో ఫామ్ అయ్యేటువంటి నెంబర్ 4తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ అంతా కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. సో ఆ నెంబర్ ఒక నెంబర్ చివర్లో ఉన్నటువంటి 2 డిజిట్స్ తో ఫామ్ అయ్యేటువంటి నెంబర్ 4తో డివిజిబుల్ కానిట్లయితే ఈ నెంబర్ అంతా కూడా 4తో డివిజిబుల్ కాదు. ఇంతేనండి డివిజిబిలిటీ బై 4 అనేటువంటి రూల్ ఇంతే. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 5. డివిజిబిలిటీ బై 5 గురించి మనం డిస్కస్ చేద్దాం. A number is divisible by 5 when its unit digit is either 0 or 5. అంటే అర్థం ఏంటంటే సపోజ్ 525 ఈ నెంబర్ 5తో డివిజిబుల్ అవుతుందా కాదా అని చెక్ చేయాలనుకున్నామంటే కనుక ఈ నెంబర్ 5తో డివిజిబుల్ అవుతుంది.
ఎప్పుడు ఆ నెంబర్ యూనిట్స్ డిజిట్ either 5 or 0, either 5 or 0 ఉన్నట్లయితే యూనిట్స్ డిజిట్ కనుక either 5 or 0 ఉన్నట్లయితే కనుక ఆ నెంబర్ ఖచ్చితంగా 5 తో డివిజిబుల్ అవుతుంది. సపోజ్ 525 ఇక్కడ 5 ఉంది కాబట్టి నువ్వు 525 ని 5 తో డివిజన్ చేస్తే వి గెట్ రిమైండర్ 0. సపోజ్ ఇక్కడ 5 కాకోకుండా 2 ఉన్నది అనుకో, 522 is it divisible by 5? No. ఇక్కడ 522 is not divisible by 5. 5 అనేది దాన్ని డివైడ్ చేయదు, రిమైండర్ 0 రాదు, రిమైండర్ 2 వస్తుంది దాన్ని డివిజన్ చేస్తే. రిమైండర్ 0 రాదు కాబట్టి అది డివిజన్ చేయదు. మరి డివిజన్ చేయదు, మనం డివిజన్ చేయకోకనే అది 5 తో డివైడ్ అవ్వదని ఎలా చెప్తున్నామంటే యూనిట్స్ ప్లేస్లో 5 కానీ 0 కానీ ఉండాలి. 5 అయినా 0 కానీ ఉన్నట్లయితేనే యూనిట్స్ ప్లేస్లో ఆ నెంబర్ 5 తో డివిజిబుల్ అవుతుంది. అక్కడ 2 ఉన్నట్లయితే కనుక ఆ నెంబర్ 5 తో డివిజిబుల్ అవుతుంది. అలా కాకుండా ఒకవేళ ఇక్కడ ఈ ప్లేస్లో 0 ఉన్నట్లయితే 520 is divisible by 5, 525 is divisible by 5, but 520 is not divisible by 5. అలాగే 62 is divisible by 5? No, యూనిట్స్ ప్లేస్లో 2 ఉంది. మనకి యూనిట్స్ ప్లేస్లో ఏం రావాలి, 0 లేదా 5 మాత్రమే వస్తేనే అది 5 తో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే చాలా సింపుల్, మీకు తెలుసు డివిజిబిలిటీ బై 5 అనేటువంటి దాంట్లో ఒక నెంబర్లో యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉన్నట్లయితేనే ఆ నెంబర్ 5 తో డివైడ్ అవుతుంది. అదర్ దాన్ ఎనీ నెంబర్ అది 5 తో డివైడ్ అవ్వదు. 0, 5 కాకుండా ఏ నెంబర్ ఇక్కడ ఉన్నా కూడా అది 5 తో డివిజిబుల్ అవ్వదు. మనం డివైడ్ చేయకోకనే చెప్పచ్చు. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 6. డివిజిబిలిటీ బై 6 అండి. డివిజిబిలిటీ బై 6 ఫ్యాక్టర్స్ ఏంటండి? 2, 3, 1, 2, 3, 6. అందులో 1 అండ్ ఇట్ సెల్ఫ్ పక్కన పెడితే వచ్చే ఫ్యాక్టర్స్ 2 and 3. అంటే 6 తో ఒక నెంబర్ డివిజిబుల్ అవుతుందా కాదని చెక్ చేసే ముందు ఆ నెంబర్ 2 తో 3 తో డివిజిబుల్ అయిందంటే కనుక 100% 6 తో డివిజిబుల్ అవుతుంది. దిస్ ఇస్ ద రూల్. ఒక నెంబర్ 6 తో డివిజిబుల్ అవుతుందా కాదని చెక్ చేయాలంటే ఆ నెంబర్ 2 తో 3 తో డివిజిబుల్ అయితే అది 6 తో డివిజిబుల్ అవుతుంది. మరి 2 తో డివిజిబుల్ కావాలంటే యూనిట్ డిజిట్ మస్ట్ బి ఈవెన్ నెంబర్ అండ్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ మస్ట్ డివిజిబుల్ బై 3. ఈ 2 కండిషన్స్, సమ్ ఆఫ్ ద డిజిట్స్ డివిజిబుల్ బై 3 అవ్వాలి, యూనిట్స్ డిజిట్ ఈవెన్ నెంబర్ అయి ఉండాలి, అప్పుడే 6 తో డివిజిబుల్ అవుతుంది. అంటే 2 డివిజిబిలిటీ టెస్ట్, డివిజిబిలిటీ బై 2 కండిషన్, డివిజిబిలిటీ బై 3 కండిషన్, బోత్ 2 కండిషన్స్ ని సాటిస్ఫై చేసేటువంటి నెంబర్ 6 తో డివిజిబుల్ అవుతుంది. ఏ కండిషన్ ని సాటిస్ఫై చేయని నెంబర్ అంటే 6 తో డివిజిబుల్ కాదు. సపోజ్ ఇఫ్ యు టేక్ 72 6 తో డివిజిబుల్ అవుతుందండి? అవుతుంది. 12 6 jar what is 72. 12 6 jar 72. ఓకే, 6 తో డివిజిబుల్ అవుతుంది. కానీ 6 తో డివిజిబుల్ చెప్పక ముందే ఎలా తెలుస్తుందంటే 72 2 తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే యూనిట్స్ డిజిట్ ఈవెన్ నెంబర్, సో 2 తో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ ఇది 2 తో డివిజిబుల్ అవుతుంది, ఇది 2 తో డివిజిబుల్ అవుతుంది. ఇదే నెంబర్ 3 తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే 7 + 2 అంటే 9. సో 9 is divisible by 3. 9 divisible by 3 అన్నట్లయితే కనుక టోటల్ 72 is divisible by 3. So 72 is divisible by both 2 and 3. Therefore 72 is divisible by 6. Suppose 74, if you take 74, it is divisible by 2. 74 is divisible by 2, but it is not divisible by 3. ఎలా చెప్తున్నానంటే 7 + 4 what is 11. 11 is not divisible by 3. 3 cannot divide 11. సో ఇక్కడ 11 అనేది 3 తో డివైడ్ అవ్వదు కాబట్టి 74 అనేది 3 తో డివైడ్ అవ్వదు. అంటే 3 తో డివైడ్ కానప్పుడు 6 తో కూడా డివైడ్ కాదు. అంటే మనకు 6 తో డివైడ్ కావాలంటే బోత్ 2 తోనే డివైడ్ అవ్వాలి, 3 తోనే డివైడ్ అవ్వాలి. సో అప్పుడే ఆ నెంబర్ 6 తో డివైడ్ అవుతుంది అని చెప్పుకున్నాం.
ఇక్కడ ఏంటంటే 6 డివిజిబిలిటీ రూల్ గురించి మీరు మాట్లాడేటప్పటికి అర్థం ఏంటంటే a number is divisible by 6 when it is divisible by both 2 and 3. అలాంటి 2తో 3తో డివిజిబుల్ అయినప్పుడు ఆ నెంబర్ 6తో అనేది డివిజిబుల్ అవుతుంది. సో ఒక బిగ్గర్ నెంబర్ ఏదైనా తీసుకున్నాం 6256 అని ఏదో ఒక నెంబర్ తీసుకున్నాం. ఈ నెంబర్ 6తో డివిజిబుల్ అవుతుందా కదా అని చెక్ చేయాలనుకున్నా. ఎస్, యూనిట్స్ డిజిట్ వచ్చి ఈవెన్ నెంబర్, సో 2తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, 2తో సక్సెస్. నెక్స్ట్ 3తో చెక్ చేయాలనుకున్నా. 3తో చెక్ చేయాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ చెక్ చేస్తాను. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏమవుతుంది 6 + 2 + 5 + 6. 6 + 2 what is 8, 8 + 5 13, 13 + 6 19. Okay, 6 + 5 11, 11 + 2 13, 13 + 6 19. So 19 is not divisible by 3. 3 cannot divide 19. 19 ని 3 డివైడ్ చేయదు. అలాంటప్పుడు ఈ నెంబర్ అంతా 3 డివైడ్ చేయదు. సో 2 డివైడ్ చేస్తుంది, 3 డివైడ్ చేయలేదు కాబట్టి 6 డివైడ్ చేయదు. సో దిస్ గివెన్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 6. నేను ఏమైనా డివిజన్ చేశానా ఇలా 6 2 5 6 అని డివిజన్ చేసి ఇలా రిమైండర్ 0 వస్తుందా లేదా చెక్ చేశానా? రిమైండర్ అయితే 0 రాదు. సో అదే రిమైండర్ 0 రాదు. ఎలా చెక్ చేస్తున్నానంటే 6తో డివిజిబుల్ కాదు. ఎలా చెప్తున్నాను డివిజన్ చేయకపోతే అది డివిజన్ కాదు అని నేను ఎలా చెప్తున్నాను అన్నట్లయితే కనుక ఆ 6తో డివిజిబుల్ కావాలంటే 2 కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి. ఒకటి 2తో డివిజిబుల్ అవ్వాలి, 3తో డివిజిబుల్ అవ్వాలి. 2తో డివిజిబుల్ అవుతుంది, 3తో డివిజిబుల్ కాదు. మరి ఇది ఈ నెంబర్ 6తో డివిజిబుల్ కావాలంటే 6 ప్లస్లో ఏముంటే డివిజిబుల్ అవుతుంది? సమ్ అంటే సపోజ్ ఇఫ్ యు రైట్ 8 ఇక్కడ రాసామనుకోండి, ఇప్పుడు ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుందా 6తో? చెక్ చేయండి. యూనిట్స్ డిజిట్ ఈవెన్ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది. 3తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దామా? సమ్ చేద్దాం. సమ్ ఏమవుతుంది 6 + 2 + 5 + 8 ఏమవుతుంది? సో ఇక్కడ చూడండి 6 + 2 8, 8 + 5 13, 13 + 8 21. 21 is divisible by 3. 3 7s are 21. Then 3 can divide 21. కాబట్టి 21 3తో డివైడ్ అవుతోంది అంటే 6258 3తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ నెంబర్ 2తోనా 3తోనా 2 నెంబర్స్తోనా డివిజిబుల్ అవుతుందంటే 100% ఈ నెంబర్ 6తో డివిజిబుల్ అవుతుంది. మరి ఈ నెంబర్ 6తో డివిజిబుల్ అవుతుందంటే రిమైండర్ మనం ఇలా డివిజన్ చేస్తే రిమైండర్ 100% వి గెట్ 0. అంటే నేను ఇక్కడ డివిజన్ చేసి దాని ఆన్సర్ 0 వస్తుందా లేదా రిమైండర్ అని చెక్ చేయకముందే నేనేం చెప్తున్నానంటే మనకు డివిజిబిలిటీ రూల్స్ చెక్ చేయొచ్చు. అది చెక్ చేసుకోవచ్చు ఈ రూల్స్ తోటి. సో డివిజిబిలిటీ రూల్ బై 6 అంటే డివిజిబిలిటీ బై 6 ఆ టెస్టింగ్ అనేటువంటిది ఎలా చేయాలనేది మీకు ఐడియా వచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 7. ఇది జనరల్గా మన బుక్లో లేదండి, మన సిలబస్లో పెద్ద దాన్ని యూజ్ చేయరు డివిజిబిలిటీ బై 7. కానీ మనం డిస్కస్ చేద్దాం. దానికి ఒక రూల్ ఉంది, దాని ప్రకారం డిస్కస్ చేద్దాం. డివిజిబిలిటీ బై 7 మనం వితౌట్ డివిజన్ ప్రాసెస్ చేయకముందే అది 7తో డివిజిబుల్ అవుతుందా కాదని కనుక్కోవడానికి ఒక రూల్. ఇక్కడ ఏం చేయాలన్నట్లయితే సపోజ్ డివిజిబిలిటీ బై 7 గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇఫ్ యూ టేక్ వన్ నెంబర్ 112, ఈ నెంబర్ 7తో డివిజిబుల్ అవుతుందా కాదని చెక్ చేయాలనుకున్నాం వితౌట్ డివిజన్ చేసి 112 అనేది డివిజన్ అవుతుందా లేదా 7తో రిమైండర్ 0 వస్తుందని చెక్ చేసి చెప్పడం కాదు. అలా కాకుండా అలా చేయకనే 7తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. దానికి ఒక ప్రాసెస్ ఉంది. సో 7తో డివిజిబిలిటీ చెక్ చేయాలన్నట్లయితే ఇచ్చిన నెంబర్లో రైట్ సైడ్ ఎక్స్ట్రీమ్ డిజిట్ అంటే రైట్ సైడ్ లాస్ట్ డిజిట్ని లీవ్ చేసి దాన్ని వదిలేసి రిమైనింగ్ నెంబర్ని దీన్ని వదిలేసి రిమైనింగ్ నెంబర్ని సపరేట్ చేసుకోవాలి. అప్పుడు దీంట్లో ఈ వదిలేసినటువంటి లాస్ట్ డిజిట్ని 2తో మల్టిప్లై చేయాలి. అంటే 2 × 2తో మల్టిప్లై చేయాలి. ఏమొస్తుంది 4. ఈ 4ని ఇక్కడ వదిలేసినటువంటి వదిలేస్తే మిగిలినటువంటి నెంబర్ నుండి సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు ఏమొస్తుందండి
7 వస్తుంది. సో 7తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ 112 అంతా 112 అంతా కూడా 7తో డివిజిబుల్ అవుతుంది. ఇది ప్రాసెస్. అదే ఇంకొక నెంబర్ ఏదైనా తీసుకో 119. సో లాస్ట్ డిజిట్ని వదిలేసి రిమైనింగ్ నెంబర్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఏం సబ్ట్రాక్ట్ చేయాలంటే వదిలేసిన నెంబర్ని 2తో మల్టిప్లై చేయాలి. 9 2 జార్ వాట్ ఈస్ 18. ఈ 18 ఇక్కడ రాసి సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుందండి? -7 వస్తుంది. ఇక్కడ మనకి మైనస్ ప్లస్ని ఇగ్నోర్ చేయాలి. వాటి సైన్స్తో మనకు అనవసరం. వచ్చిన సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన నెంబర్ 7తో డివిజిబుల్ అయితే ఈ నెంబర్ అంతా 7తో డివిజిబుల్ అవుతుంది. అలాగే if you write 127 7తో డివిజిబుల్ అవుతుందా కాదా అని చెక్ చేయాలనుకున్నాం. లాస్ట్ డిజిట్ని వదిలేస్తే ఈ వదిలేసిన డిజిట్ని 2తో మల్టిప్లై చేయాలి. 7 2 జార్ 14. ఈ 14ని ఇక్కడ రాసి ఆ లాస్ట్ డిజిట్ని వదిలేస్తే మిగిలిన నెంబర్లో రాసి సబ్ట్రాక్ట్ చేయాలి. వస్తే ఎంత వస్తుంది? -2 వస్తుంది. సో ఈ మైనస్ని ఇగ్నోర్ చేసి 2 cannot divisible by 2 is not divisible by 7. So therefore given number is not divisible by 7. 127 7తో డివిజిబుల్ అవ్వదు. అదే 126 తీసుకో 7తో డివిజిబుల్ అవుతుంది. సో ఇఫ్ యు రైట్ 126 అలా 7తో డివిజిబుల్ అవుతుంది. ఇలా ఒక బిగ్గర్ నెంబర్ ఏదైనా ఒకటి వేసుకొని ఈ ప్రాసెస్ని కొంచెం పెద్ద నెంబర్ తోటి చెక్ చేద్దాం. సో బిగ్గర్ నెంబర్ ఒకటి ఏదైనా ఒకటి ఫామ్ చేస్తాను. బిగ్గర్ నెంబర్ ఏదైనా ఉంటే 3,34,992 తీసుకున్నాం. 3,34,992 అని తీసుకున్నాం. సో 3,34,992 ఇక్కడ ఒక నెంబర్ నేను తీసుకున్నానండి. ఈ నెంబరు 7తో డివిజిబుల్ అవుతుందా కదా అని చెక్ చేయాలి. ఇంత పెద్ద నెంబర్ వితౌట్ డివిజన్ దాన్ని 7 ఇలా 3,34,992ని ఇలా రాసి 7తో రాసి రిమైండర్ 0 వస్తుందా అని చెక్ చేయకుండా అది 7తో డివిజిబుల్ అవుతుందా కదా నేను చెక్ చేయాలనుకున్నా. అది నా ప్రాసెస్. సో నేను చెప్పినటువంటిది ఏంటంటే 7 డివిజిబిలిటీ రూల్లో ఏం చెప్తున్నానంటే ఆ నెంబర్లో లాస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి యూనిట్స్ డిజిట్ని సపరేట్ చేసేయాలి. దాన్ని సపరేట్ చేస్తే మిగిలిన నెంబర్ రాసుకోవాలి. ఇలా సపరేట్ చేసేసి ఇందులో నుండి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఏం సబ్ట్రాక్ట్ చేయాలంటే వదిలేసిన నెంబర్ని 2తో మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుందండి? ఇక్కడ 5 వస్తుంది. 9 4 3 3 అంటే ఇప్పుడు కూడా ఈ నెంబర్ 7తో డివిజిబుల్ అవుతుంది. మళ్ళీ బిగ్గర్ నెంబరే వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మనం 7తో డివిజిబుల్ అవుతుందని ఇప్పుడు చెక్ చేయాలి. అగైన్ మళ్ళీ ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. అంటే 7తో డివిజిబుల్ అయ్యేంత వరకు ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. ఓకేనా? అంటే మళ్ళీ యూనిట్స్ డిజిట్ని వదిలేసేయాలి. యూనిట్స్ డిజిట్ని వదిలేసి మళ్ళీ రిమైనింగ్ నెంబర్లో నుండి మనం ఒక నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఏం సబ్ట్రాక్ట్ చేయాలంటే వదిలేసిన నెంబర్ని 2తో మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ ఏంటి? 10ని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి. 10ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? 9 3 3 3. అగైన్ బిగ్గర్ నెంబరే వచ్చింది. మళ్ళీ ఇది 7తో డివిజిబుల్ అవుతుందా కాదా అనేది నాకు చెక్ చేసుకోండి. మళ్ళీ యూనిట్స్ డిజిట్ని వదిలేయాలి. దాన్ని వదిలేస్తే మళ్ళీ ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి. ఏం సబ్ట్రాక్ట్ చేయాలి? 9 2 జార్ వాటి వదిలేసిన నెంబర్ 2తో మల్టిప్లై చేస్తే కనుక 18 వస్తుంది. ఆ 18 ఇక్కడ రాసి సబ్ట్రాక్ట్ చేయాలి. 18ని 313లోని 18 సబ్ట్రాక్షన్ చేస్తే కనుక 13 - 8 5. సో 2 1 15 315 వచ్చింది. అగైన్ 315 కూడా బిగ్గర్ నెంబర్ 7 టేబుల్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కష్టమేదండి. అగైన్ మళ్ళీ ఇదే సేమ్ ప్రాసెస్. యూనిట్స్ డిజిట్ని వదిలేసి మిగిలిన నెంబర్ యూనిట్ డిజిట్ని లీవ్. సో ఎక్స్ట్రీమ్ రైట్ డిజిట్ని లీవ్ చేయాలి. లీవ్ చేస్తే మిగిలిన నెంబర్లో మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఏం సబ్ట్రాక్ట్ చేయాలంటే కనుక ఇక్కడ వదిలేసిన నెంబర్ని 2తో మల్టిప్లై చేయాలి. వచ్చే నెంబర్ని సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుందండి? ఇక్కడ 21 వస్తుంది. ఇప్పుడు ఈ 21 7తో డివిజిబుల్ అవుతుంది. 21 7తో డివిజిబుల్ అవుతుంది.
So 21 is divisible by 7. 7 can divide 21. Therefore, given number is divisible by 7. That is 3 lakhs 34,992 is divisible by 7. Is divisible by ఎలా చెప్పాను? నేనేమన్నా డివిజన్ చేశానా? డివిజన్ చేసి రిమైండర్ 0 వస్తుందని నేను చెక్ చేశానా? సో ఇది ఒక ప్రాసెస్. అంటే ఒక నెంబర్ని ఏదైనా ఒక నెంబర్ని 7తో డివిజిబుల్ అవుతుందని చెక్ చేసుకోవడానికి ఏంటంటే యూనిట్స్ డిజిట్ని లాస్ట్ ఎక్స్ట్రీమ్ డిజిట్ని లీవ్ చేయాలి. మిగిలిన నెంబర్లో నుండి ఒక నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఏది సబ్ట్రాక్ట్ చేయాలన్నట్టు వదిలేసిన నెంబర్ని 2తో మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అలా సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వస్తే మనకు ఆ వచ్చేటువంటి నెంబరు 7తో డివిజిబుల్ అవుతుందా కదా అని చివరిలో చెక్ చేసుకునేంత వరకు మనము ఆ సిస్టమ్ని కంటిన్యూ చేస్తే మనకు అది 7తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 7తో డివిజిబుల్ అవుతుంది, లేదంటే ఇక్కడ చివరిలో 7తో డివిజిబుల్ కానట్లయితే 7తో డివిజిబుల్ కాదు. సో డివిజిబిలిటీ రూల్ 7 గురించి మీకు అర్థమైంది. బ్రీఫ్గా ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది 7 డివిజిబిలిటీ రూల్. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 8. డివిజిబిలిటీ బై 8 గురించి చెప్తున్నానండి. సేమ్ డివిజిబిలిటీ బై 4 లాగానే డివిజిబిలిటీ బై 8. డివిజిబిలిటీ బై 4లో ఏం చెప్పాను? నెంబర్ ఎంత పెద్దదైనా లాస్ట్లో చివరిలో ఉన్నటువంటి యూనిట్స్ డిజిట్, టెన్స్ డిజిట్, టెన్స్ ప్లస్ డిజిట్ 2 డిజిట్స్తో ఫామ్ అయ్యేటువంటి నెంబర్ 4తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ అంతా 4తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పాను. ఇక్కడ కూడా అంతే. ఒక నెంబరు చివరిలో 8644 అని తీసుకున్నాను. ఈ నెంబర్లో చివరిలో ఉన్నటువంటి 3 డిజిట్స్, ఈ 3 డిజిట్స్తో 8తో కనుక డివిజిబుల్ అయితే ఈ టోటల్ నెంబర్ అంతా కూడా 8తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ 3 డిజిట్స్తో ఫామ్ అయ్యేటువంటి నెంబర్ 8తో డివిజిబుల్ అవుతుందా కదా జనరల్గా చెక్ చేసుకోవాలి. 8 8 jar 64 బట్ 4 రిమైండర్ మిగిలిపోదు. అంటే రిమైండర్ మిగిలిపోదు ఇక్కడ. అంటే 644 అనేది 8తో డివిజిబుల్ కాదు, మీకు తెలిసిందే అది 8తో డివిజిబుల్ కాదు. 644 అనేటువంటి 8తో డివిజిబుల్ కాదు. అంటే ఇక్కడ ఏంటంటే రిమైండర్ 4 వస్తుంది. ఇక్కడ ఏంటంటే 80 0. అప్పుడు ఏమవుతుంది? అంటే ఇక్కడ మీకు 4 రిమైండర్ వస్తుంది. అంటే ఆ డివిజన్లో మళ్ళీ మీరు 0 తీసుకుని 80 తీసుకున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే 644 8తో డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి 8644 8తో డివిజిబుల్ కాదు. ఈ టోటల్ నెంబర్ 8తో డివిజిబుల్ కాదు. అంటే ఒక నెంబర్లో లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ అయితే ఆ రిమైనింగ్ నెంబర్ అంతా కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఒకవేళ ఈ నెంబర్లో 7000 అని ఒక నెంబర్ తీసుకున్నాం. లాస్ట్ 3 డిజిట్స్ 0లే ఉన్నాయండి. మరి ఈ 3 డిజిట్స్ 0లే ఉన్నట్లయితే ఈ 3 జీరోస్తో ఫామ్ అయ్యేటువంటి నెంబర్ 0నే అర్థం. 0 అనేటువంటిది 8తో డివిజిబుల్ అవుతుంది. 0 అనేటువంటిది ఏ నెంబర్తో అయినా డివిజిబుల్ అవుతుంది. 0 అనేటువంటిది ఏ నెంబర్తో అయినా డివిజిబుల్ అవుతుంది. 8 0 0. కాబట్టి ఈ 3 జీరోస్ అనేటువంటిది 8తో డివిజిబుల్ అవుతుంది. అంతా 0లే వస్తాయి. అక్కడ దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఏంటంటే అన్ని జీరోస్ వచ్చినాయి అన్నట్లయితే కనుక అది 8తో డివిజిబుల్ అవుతుంది. ఈ జీరోస్ ఈ చివరిలో ఉన్నటువంటి జీరోస్ అన్ని 8తో డివిజిబుల్ అవుతాయి. టోటల్ గివెన్ నెంబర్ అంతా కూడా 8తో డివిజిబుల్ అవుతుంది. కావాలంటే మనం చెక్ చేయొచ్చు 8తో డివిజిబుల్ అవుతుందా కదా అని చెక్ చేయొచ్చు. 77,000 జస్ట్ 7,000 8తో డివిజిబుల్ అవుతుందా కదా అని చెక్ చేయొచ్చు. 8 8 jar what is 64. What is remainder? 6 60. 8 7 jar 56. What is remainder? 4. Again we bring down 0. 8 5 jar what is 40. Remainder 0. Next 8తో డివిజిబుల్ అయ్యేటువంటి నెంబర్ ఇంకేదైనా కూడా ఇంకొక నెంబర్ ఏదైనా తీసుకున్నట్లయితే
అదే 8648. ఇప్పుడు 648 ఇది 8తో డివిజిబుల్ అవుతుందా అండి? 648 8తో డివిజిబుల్ అవుతుందా? 8 8 are 64. Again 8 1 are 8. అంటే సో 648 అనేది 8తో డివిజిబుల్ అవుతుంది. సో 648 లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ అవుతుంది అన్నట్లయితే టోటల్ నెంబర్ 8తో డివిజిబుల్ అవుతుంది. మనం ఈ నెంబర్ అంతా మళ్ళీ 8తో డివిజన్ చేసి అది 8తో డివిజిబుల్ అవుతుందా ఇట్లా రిమైండర్ 0 వచ్చిన తర్వాత చెప్పాల్సిన అవసరం లేదండి. డివిజన్ చేయకనే ఈ నెంబర్ అంతా 8తో డివిజిబుల్ అవుతుంది అని చెప్తున్నా. అంటే ఏంటంటే ఒక నెంబర్ 8తో డివిజిబుల్ అవుతుందా లేదని చెక్ చేయాలన్నట్లయితే లాస్ట్ 3 డిజిట్స్తో ఫామ్ అయ్యేటువంటి నెంబర్ 8తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ అంతా 8తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మీకు అందరికీ, ఏంటంటే సార్ 6 డివిజిబిలిటీ రూల్ ఏం చెప్పావు నువ్వు? 6 డివిజిబిలిటీ రూల్ ఏం చెప్పావు? 6తో డివిజిబుల్ కావాలన్నట్లయితే కనుక 2 and 3 6తో డివిజిబుల్ అవ్వాలనగా దాని ఫ్యాక్టర్స్ 2 and 3తో డివిజిబుల్ అయితే 6తో డివిజిబుల్ అవుతుంది అన్నప్పుడు 8తో డివిజిబుల్ కావాలంటే దాని ఫ్యాక్టర్స్ 4 2 jar 2 4 jar 8 2 4 jar 8 2 4 jar 8 6తో కాబట్టి అప్పుడు 2తో 4తో డివిజిబుల్ అయినప్పుడు 8తో డివిజిబుల్ అవుతుందా అనేది ఒక డౌటే నాకు. సో ఈ డౌట్ క్లియర్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి. మీకు మంచి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కనుక దాన్ని క్లియర్ చేయొచ్చు. 21,700 అనేటువంటి నెంబర్ ఒకటి తీసుకున్నాం. 21,700 అనేటువంటి నెంబర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఈ నెంబరు ఈ ప్రాసెస్లో చెక్ చేసి చూద్దాం. మనకు డివిజిబిలిటీ బై 8లో లాస్ట్ 3 డిజిట్స్ అనేటువంటిది 8తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ అంతా 8తో డివిజిబుల్ అవుతుంది. ఈ నెంబర్ చూడండి, ఈవెన్ డిజిట్, యూనిట్స్ డిజిట్ ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. ఒకటి లాస్ట్ 2 డిజిట్స్ జీరోలు కాబట్టి 0 అనేటువంటిది 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో ఈ లాస్ట్ 2 డిజిట్స్ జీరోలు వచ్చినట్లయితే కనుక ఇది ఈ టోటల్ నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుంది. మరి ఈ టోటల్ నెంబర్ 4తోనే డివిజిబుల్ అవుతుంది, ఈ టోటల్ నెంబర్ 2తోనే డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు 4 2 jar 8 కాబట్టి ఈ టోటల్ నెంబర్ 8తో డివిజిబుల్ అవ్వాలి కదా, అవుతుందా కదా? అంటే మనకున్న ఇంకో రూల్ ఏంటి, లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ అంతా 8తో డివిజిబుల్ అవ్వాలి. అంటే లాస్ట్ 3 డిజిట్స్ 700 8తో డివిజిబుల్ అవుతుందా? 700 8తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయండి ఒకసారి. 8 8 jar 64 60 8 7 jar 56 రిమైండర్ వాట్ ఈస్ 4. అంటే 700 8తో డివిజిబుల్ కాలేదు, రిమైండర్ 4 వచ్చింది. అంటే 700 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 8. అంటే టోటల్ నెంబర్ 21,700 అనేటువంటిది ఇది 8తో డివిజిబుల్ కానప్పుడు 21,700 అనేటువంటిది కూడా 8తో డివిజిబుల్ కాదు. మరి ఇక్కడ చూడండి 2తో డివిజిబుల్ అవుతుంది, 4తో డివిజిబుల్ అవుతుంది. కానీ 2 4 jar 8 ఫ్యాక్టర్స్ కానీ 8తో డివిజిబుల్ కావాలి. ఈ రూల్ ప్రకారం ఎత్తుకుంటే 8 దీని ప్రకారం ఎత్తుకుంటే ఇది 8తో డివిజిబుల్ అవ్వాలి, కానీ కావట్లేదు. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చాను అంటున్నట్లయితే ఆ రూల్స్ మీరు ఇలాంటి రూల్స్ ఏమైనా అప్లై చేస్తారు, ఒక్కొక్కసారి మిమ్మల్ని ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇచ్చి మమ్మల్ని ఏదైనా కన్ఫ్యూజ్ చేయొచ్చు. సో ఉన్న ఆ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను, దీన్ని బట్టి మీరు కేర్ఫుల్గా ఆలోచించాలి. సో ఈ నెంబర్ మీరు చెక్ చేయండి, 21,700 అనేటువంటి 2తో డివిజిబుల్ అవుతుంది, మీకు తెలుసు ఈవెన్ నెంబర్ కాబట్టి. 4తో డివిజిబుల్ కూడా 4తో కూడా డివిజిబుల్ అవుతుంది. లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ కాబట్టి 4తో డివిజిబుల్ అవుతాయి. టోటల్ నెంబర్ అంతా 4తో డివిజిబుల్ అవుతుంది. మీరు ఇంకా డివిజన్ చేస్తే కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. 4 5 jar 20 17 4 4 jar 16 1 10 4 2 jar 8
20, again 0, 4 5 are 20. మరి ఈ నెంబర్ 4 తో డివిజిబుల్ అవుతుంది, ఈ నెంబర్ ఈవెన్ నెంబర్ కాబట్టి 2 తో డివిజిబుల్ అవుతుంది. మరి 4 2 are 8 కాబట్టి 8 తో ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుంది అంటే కాదండి. ఎందుకంటే లాస్ట్ 3 డిజిట్స్ 8 తో డివిజిబుల్ కాలే, 4 రిమైండర్ వచ్చింది. నువ్వు 8 తో డివిజిబుల్ చేస్తే కూడా అది 8 తో ఆ నెంబర్ డివిజిబుల్ అవ్వదండి. మీరు చెక్ చేసుకోవచ్చు, కావాలన్నట్లయితే చెక్ చేస్తే ఆ నెంబరు 8 తో డివిజిబుల్ అవ్వదు. సో మీకు 8 డివిజిబిలిటీ రూల్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ 9 డివిజిబిలిటీ రూల్ అండి. 9 డివిజిబిలిటీ రూల్కి 3 డివిజిబిలిటీ రూల్కి రిలేషన్ ఉంది. 3 డివిజిబిలిటీ రూల్లో సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3 తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ అంతా 3 తో డివిజిబుల్ అవుతుంది. 9 డివిజిబిలిటీ రూల్లో కూడా సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3 తో డివిజిబుల్ అయితే 9 తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ అంతా 9 తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఇఫ్ యు టేక్ 119, ఇది 9 తో డివిజిబుల్ అవుతుందా? 9 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 9 ఎంతండి? 11. 11 is not divisible by 9, so 119 is not divisible by 9. If you take 127 ఈ నెంబర్ 9 తో డివిజిబుల్ అవుతుందా చెక్ చేయండి. 1 plus 2 what is 3, 3 plus 7 what is 10. 10 is not divisible by 9. కాబట్టి ఈ నెంబరు 9 తో డివిజిబుల్ అవ్వదు. ఇఫ్ యు టేక్ 126 9 తో డివిజిబుల్ అవుతుందా? 126 9 తో డివిజిబుల్ అవుతుంది. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 1 plus 2 plus 6 what is 9. సో 9 is divisible by 9. సో 9 divisible by 9 అయినప్పుడు 9 డివైడ్ చేసినప్పుడు ఈ సమ్ ఆఫ్ ద డిజిట్స్ తో వచ్చినటువంటి ఈ నెంబర్ కూడా 9 తో డివిజిబుల్ అవుతుంది. చెక్ చేయండి. 129 మీకు ఎలాగో 127 9 తో డివిజిబుల్ అవ్వదు, 119 9 తో డివిజిబుల్ అవ్వదు, 126 9 తో డివిజిబుల్ అవుతుంది. మీరు కనుక డివైడ్ చేసినట్లయితే ఇక్కడ 126 9 తో డివైడ్ చేసినట్లయితే కనుక 9 తో డివిజిబుల్ అవుతుంది. 9 1 jar 9, సో 36, 9 4 jar 36, రిమైండర్ 0 వచ్చింది. అంటే 126 9 తో డివిజిబుల్ అవుతుంది, కానీ 127 9 తో డివిజిబుల్ అవ్వదు, 119 9 తో డివిజిబుల్ అవ్వదు. అంటే ఎలా చెప్తున్నానంటే కనుక సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 తో డివిజిబుల్ అయితే కనుక ఆ నెంబర్ అంతా కూడా 9 తో డివిజిబుల్ అవుతుంది. సో ఆ లాజిక్ని మనము యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ 10 డివిజిబిలిటీ రూల్ 10 ఈజీ అండి. డివిజిబిలిటీ రూల్ 10 అంటే ఏంటంటే కనుక ఒక నెంబర్లో యూనిట్స్ డిజిట్ 0 ఉన్నట్లయితే కనుక ఆ నెంబర్ ఖచ్చితంగా 10 తో డివిజిబుల్ అవుతుంది. ఏ నెంబర్ అయినా తీసుకో, యూనిట్స్ డిజిట్స్లో మనకి ఏముండాలి? 0 ఉండాలి. చాలు, నెంబర్ 10 తో డివిజిబుల్ అవుతుంది. యూనిట్స్ డిజిట్లో 2 5 5 6 అని ఉంది, నెంబర్ 10 తో డివిజిబుల్ అవుతుందా? లేదు. యూనిట్స్ డిజిట్ మస్ట్ బి 0. 0 అయితేనే యూనిట్స్ డిజిట్ 0 అయితేనే 10 తో డివిజిబుల్ అవుతుంది. ఒకవేళ 2 5 5 0 ఉందండి, 10 తో డివిజిబుల్ అవుతుంది. సో ఇది ఓకేనా? మీకు తెలుసుంటుంది అనుకుంటాను. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 11. సో డివిజిబిలిటీ బై 11 గురించి మీకు డిస్కస్ చేసే ముందు ఇక్కడ ఏంటంటే ఒక నెంబర్ 11 తో డివిజిబుల్ అవుతుందా కదా అని చెక్ చేయాలి. 11 అనేటువంటిది ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్తో ఒక నెంబర్ డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేసేటప్పుడు 11తో ఒక నెంబర్లో ఆడ్ నెంబర్స్ ఆడ్ ప్లస్ డిజిట్స్ ఈవెన్ ప్లస్ డిజిట్స్ని మనం సపరేట్ చేయాలి. సపరేట్ చేసి ఆ ఆడ్ ప్లస్ డిజిట్స్ని సమ్ చేయాలి, ఈవెన్ ప్లస్ డిజిట్స్ని సమ్ చేయాలి. సో ఒక మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుని దీనికి నేను చెప్తాను. 11 గురించి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా నెంబర్ తీసుకుంటాను. సో 98 51 83 43 98 51 83 43. ఇక్కడ 98 51 83 43 అనేటువంటి ఈ నెంబర్ తీసుకుని ఈ నెంబర్ 11 తో డివిజిబుల్ అవుతుందా కాదా అని చెక్ చేయాలి. సో ఈ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 11 when
the difference between number 1, difference between sum of the digits at odd places. Odd place లో ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్, తర్వాత ఫిఫ్త్ ప్లేస్, తర్వాత సెవెంత్ ప్లేస్. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అట్ ఆడ్ ప్లేసెస్, సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే 9 ప్లస్ 5 ప్లస్ 8 ప్లస్ 4 ఆడ్ ప్లేసెస్ లో ఉన్నటువంటి డిజిట్స్ ని సమ్ చేయాలి. ఎంత వస్తుంది? 9 ప్లస్ 5 14, 14 ప్లస్ 8 22, 22 ప్లస్ 4 26. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అట్ ఈవెన్ ప్లేసెస్, ఈవెన్ ప్లేసెస్ లో ఉన్నటువంటి అంటే సెకండ్ ప్లేస్ లో 8, ఫోర్త్ ప్లేస్ లో 1, సిక్స్త్ ప్లేస్ లో 3, తర్వాత ఎయిత్ ప్లేస్ లో 3 యాడ్ చేయండి. 8 ప్లస్ 1 9, 9 ప్లస్ 3 12, 12 ప్లస్ 3 15. ఈ విధంగా సమ్స్ కనుక్కున్న తర్వాత వాటి డిఫరెన్స్ 11 తో డివిజిబుల్ అయితే, లేదా డిఫరెన్స్ 0 అన్నా కావాలి, లేదా 11 తో అయినా డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ 11 తో డివిజిబుల్ అవుతుంది. అంటే సో when a number is divisible by 11, so the difference between the sum of the digits at odd places and the sum of the digits at even places is either 0 or divisible by 11. The given number is divisible by 11. అంటే అర్థం ఏంటంటే ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్లో ఆడ్ ప్లేసెస్లో అంటే ఒక నెంబర్ వదిలి ఒక డిజిట్ వదిలి ఇంకొక డిజిట్ని తీసుకోవాలి. ఈ డిజిట్ తీసుకున్నాం, దీన్ని వదిలేయాలి, ఈ డిజిట్ తీసుకున్నాం, దీన్ని వదిలేయాలి. అలా వదిలేసి డిజిట్ వదిలి డిజిట్ తీసుకున్న డిజిట్స్ అన్నిటిని సమ్ చేయాలి. మళ్ళీ వదిలివేసినటువంటి డిజిట్స్ని సమ్ చేయాలి. ఆ సమ్స్ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఎంత వస్తుంది? 26 మైనస్ 15 ఎంత వస్తుందండి? 11 కదండి. అంటే ఈ 11 అనేటువంటిది 11 తో డివిజిబుల్ అవుతుందా? 11 వచ్చి ఆ డిఫరెన్స్ అనేటువంటిది 11 తో డివిజిబుల్ అయితే ఏది? సమ్ ఒక 2 సమ్స్ కనుక్కున్నాం. ఒక ఆడ్ ప్లేసెస్ లో ఉన్న డిజిట్స్ సమ్, ఈవెన్ ప్లేస్ లో ఉన్నటువంటి డిజిట్స్ సమ్. ఈ సమ్స్ డిఫరెన్స్ కనుక 11 తో డివిజిబుల్ అయితే, లేదా ఆ డిఫరెన్స్ కనుక ఆ 0, ఆ డిఫరెన్స్ 0 అన్నా రావాలి, లేదా ఆ డిఫరెన్స్ 11 తో అన్నా డివిజిబుల్ అయితే కనుక ఆ టోటల్ నెంబర్ అంతా 11 తో డివిజిబుల్ అవుతుంది. సో ఆ డిఫరెన్స్ 11 వచ్చింది. 11 is divisible by 11. Therefore given number is divisible by 11. Given number is divisible by 11. ఈ నెంబర్ 11 తో డివిజిబుల్ అవుతుందండి. ఎలా చెప్పారంటే కనుక, సో ఆడ్ ప్లేస్ లో ఉన్నటువంటి డిజిట్స్ సమ్, ఈవెన్ ప్లేస్ లో ఉన్నటువంటి డిజిట్స్ సమ్, సబ్ట్రాక్షన్ చేస్తే 11 తో డివిజిబుల్ అయింది కాబట్టి ఆ టోటల్ నెంబర్ అంతా 11 తో డివిజిబుల్ అయింది. సో ఇది 11 డివిజిబిలిటీ రూల్ అండి. నెక్స్ట్ 12 డివిజిబిలిటీ రూల్. 12 డివిజిబిలిటీ రూల్ కి 6 డివిజిబిలిటీ రూల్ కి ఒక రిలేషన్ ఉంది. ఇక్కడ ఏంటంటే 12 కి ఫ్యాక్టర్స్ 3 4 జా 12. సో 3 తో డివిజిబుల్ అయ్యి 4 తో డివిజిబుల్ అయితే 12 తో డివిజిబుల్ అవుతుంది. 3 తో డివిజిబుల్ అయ్యి 4 తో డివిజిబుల్ అయితే కనుక 12 తో డివిజిబుల్ అవుతుంది అంతే. సో కాబట్టి 12 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే కనుక ఆ నెంబర్ 3 తో డివిజిబుల్ అవుతుందా, సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3 తో డివిజిబుల్ అయితే 3 తో డివిజిబుల్ అవుతుంది. 4 తో డివిజిబుల్ అవుతుంది అంటే కనుక ఆ చివరిలో నెంబరు 2 డిజిట్స్ 4 తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 12 తో డివిజిబుల్ అవుతుంది. ఇఫ్ యు టేక్ 128 12 తో డివిజిబుల్ అవుతుందా లేదా? సో ఈ నెంబర్ 3 తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. 3 తో డివిజిబుల్ అవుతుందా? 1 + 2 + 8 వాట్ ఈస్ 11. 11 3 తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి 128 12 తో డివిజిబుల్ అవ్వదు. క్లియర్? ఒకటే తెలిసిపోయింది. కానీ ఈ 11 ఇది 128 4 తో డివిజిబుల్ అవుతుంది, అయినంత మాత్రాన 12 తో డివిజిబుల్ అవ్వదు. సో ఇఫ్ యు టేక్ 132 తీసుకున్నట్లయితే కనుక 1 + 3 + 2 వాట్ ఈస్ అండి 4 6 is divisible by 3. 6 is divisible by 3. Again 132 లో లాస్ట్ 2 digits divisible by 4. లాస్ట్ 4th డివిజిబిలిటీ రూల్ ప్రకారం లాస్ట్ 2 digits 4 తో డివిజిబుల్ అవుతున్నాయి కాబట్టి టోటల్ నెంబర్ 4 తో డివిజిబుల్ అవుతుంది. టోటల్ నెంబర్ 3 తో డివిజిబుల్ అవుతుంది. టోటల్ నెంబర్ 3 తో కూడా డివిజిబుల్ అవుతుంది అండ్ 3 తో కూడా డివిజిబుల్ అవుతుంది.
ఈ 132 అనేటువంటి 4 తోనే డివిజిబుల్ అవుతుంది, 3 తోనే డివిజిబుల్ అవుతుంది కాబట్టి 4 3 ఆర్ 12, 12 తో కూడా డివిజిబుల్ అవుతుంది, అంటే ఈ 12 ఫ్యాక్టర్స్ కి డివిజిబుల్ అవుతుంది. అలాగే నేను 8 కి చెప్పేటప్పుడు క్లియర్ గా చెప్పాను, 4 తో 2 తో డివిజిబుల్ అయినంత మాత్రాన 8 తో డివిజిబుల్ అవ్వాలని లేదు. 8 తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్ కంపల్సరీ 8 తో డివిజిబుల్ అయితేనే ఆ నెంబర్ అంతా, టోటల్ నెంబర్ అంతా 8 తో డివిజిబుల్ అవుతుంది. కానీ ఇక్కడ 12 తో మాత్రం ఆ ఇచ్చిన నెంబరు 3 తో డివిజిబుల్ అయ్యి 4 తో డివిజిబుల్ అయితే 12 తో డివిజిబుల్ అవుతుంది. సో ఇదండి మీరు ఈరోజు నెంబర్ సిస్టమ్ పార్ట్ 4 లో టెస్ట్ ఫర్ డివిజిబిలిటీస్ గురించి టోటల్ 12 వరకు ఉన్నటువంటి నెంబర్స్ డివిజిబిలిటీస్ టెస్ట్స్ గురించి మీరు తెలుసుకున్నారు. సో నెక్స్ట్ వీడియో నేను మళ్ళీ అప్లోడ్ చేసేంత వరకు ప్రీవియస్ వీడియోస్ అన్ని చూస్తూనే ఉండండి. సో యు ఆర్ వాచింగ్ M vs M టీచింగ్ ఛానల్. కీప్ వాచింగ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ, బై.